నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్లో నేను చేస్తున్న ఫస్ట్ డిఐఎంఎల్ వ్లాగ్ ఇది. 2025లో నా స్పెషల్ డేని నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అవి ఎక్కువగా నచ్చవు, అందుకే ఏ సెలబ్రేషన్స్ లేకుండా నా డేని సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను. మామూలుగా అయితే బర్త్డేస్ అవి ఎప్పుడు నేను ప్లాన్ చేసుకోను, కానీ ఈసారి ఎందుకో నాకు బర్త్డే తిరుపతిలో చేసుకోవాలనిపించింది. అందుకే ఏప్రిల్లోనే నేను టికెట్స్ బుక్ చేసి పెట్టాను. మార్నింగ్ 10 o'clock ఫ్లైట్కి తిరుపతి వెళ్తాము. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచాను. టోటల్గా 10 days హాలిడే ప్లాన్ చేశాను. తిరుపతి వెళ్ళి అటు మా ఊరు వైజాగ్ వెళ్తాను. మా ఇంటి బాల్కనీలో కొంచెం రైస్ అండ్ వాటర్ పెడతాము. అవి తినడానికి 2 pigeons వస్తాయి ప్రతిరోజున. సో 10 days మేము ఉండట్లేదు కదా, అందుకే వాటి కోసం అని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బియ్యము వాటర్ పెడుతున్నాను. ఇది పాత వీడియో క్లిప్, నా ఫోన్లో ఉంటే ఇలా యాడ్ చేస్తున్నాను. అక్కడ 2 pigeons కనిపిస్తున్నాయి కదా, అవి రోజు మా ఇంటికి వస్తాయి ఇలా ఫుడ్ తినడానికి. వాటి కోసమనే ఇలా పెట్టాను. పనులన్నీ కంప్లీట్ చేసుకొని తలస్నానం చేసి వచ్చి ఇలా మంచిగా పూజ చేసుకున్నాను. పూజ అయ్యాక మా వైఫ్తో కలిసి మా సొసైటీలో ఉన్న టెంపుల్కి వెళ్ళాను. మనం ఎంత చెప్పినా మన వైఫ్స్ మన మాట వినరు కదా. సెలబ్రేషన్స్ ఏం వద్దు, కేక్ కూడా ఆర్డర్ చేయొద్దు అని చెప్పాను. అందుకే ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసేసింది. ఇంకా నా ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్కి నా ఫేస్ పెట్టి ఇలా చిన్న టాయ్ కూడా గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా మా ఫైనల్ ప్యాకింగ్ అవి కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక లాంజ్కి వెళ్ళి మంచిగా మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఫ్లైట్ ఎక్కుతున్నాం కానీ చాలా టెన్షన్ పడ్డాము. బ్యాక్ టు బ్యాక్ ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కదా. సో మా ఫ్లైట్ కూడా ఎయిర్ ఇండియానే. చాలా భయపడుతూ వెళ్ళాము. చాలాసార్లు ఫ్లైట్ ఎక్కాం కానీ ఒక్కసారి కూడా ఇలా ఇంత పొగ రావడం ఎప్పుడూ చూడలేదు. నాకైతే ఫ్రిడ్జ్లో బ్రహ్మానందంని పెట్టేస్తారు కదా, ఆ కాంబినేషనే గుర్తొచ్చింది. మా సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది ఆ రోజు. మాది కంప్లీట్గా 4 hours జర్నీ. ఫస్ట్ హైదరాబాద్ రీచ్ అయ్యి అక్కడ 1 hour లే ఓవర్ ఉంటుంది. ఆ తర్వాత తిరుపతి వెళ్తుంది. ఎయిర్ ఇండియా గురించి ఏదో ఒక ఇన్సిడెంట్ వస్తూనే ఉంది న్యూస్లోని. మళ్ళీ ఇంత లాంగ్ జర్నీ అంటే చాలా భయం వేసింది, కానీ వెళ్ళక తప్పలేదు. తేజో అయితే వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అలా ఒక పవర్ నాప్ వేసింది. నాకు ఫ్లైట్స్లో ఎందుకో ఎక్కువగా నిద్ర పట్టదు. సో నా ఎదురు సీట్లో ఉన్నాయని ఒక హాలీవుడ్ మూవీ చూస్తుంటే నేను వితౌట్ ఆడియో అలాది కంటిన్యూ చేశాను. సో హైదరాబాద్ అయితే సేఫ్గా రీచ్ అయిపోయాము. హైదరాబాద్ రీచ్ అయ్యాక నేను కూడా వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. కానీ ఈలోపే మనం ఏదైతే భయపడుతున్నామో అదే జరిగింది ఫైనల్గా. बर्थडे पार्टी अरे आप पार्टी मत बताओ यार, हम लोग दिल्ली से आ रहे हैं, पता नहीं वो वहीं से होगा ये वाला पूरा. మా దరిద్రానికి చాలా నవ్వుతుంది చూడు. మరి ఆఫ్టర్నూన్ 12:30కి మేము హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి 2 o'clockకి తిరుపతి రీచ్ అవ్వాలి. బట్ చెప్పాను కదా ఎయిర్ ఇండియా ఏదో ఒక ఇన్సిడెంట్స్ జరుగుతుందని చెప్పి. సో మా ఫ్లైట్ స్టార్ట్ అయ్యే టైంకి పైలట్ అనౌన్స్ చేశారు, ఫ్లైట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మీరు మీ లగేజ్ అంతా తీసుకొని బయటకు వెళ్ళిపోండి అని చెప్పి. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 3:30కి మా ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ 5కి తిరుపతిలో ల్యాండ్ అయ్యాం. ఎందుకో తెలీదు, తిరుపతి రీచ్ అవ్వగానే చెప్పలేని ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చేసాము అనేసి. తిరుపతిలో మా ఫ్రెండ్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు.
సో తిరుపతిలో ల్యాండ్ అవ్వగానే చాలా పెద్ద వర్షం మాకు అలా వెల్కమ్ చెప్పింది తిరుపతి. మా ఫ్రెండ్ పికప్కి వచ్చి ఉండకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నేను అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఆఫ్టర్నూన్ 2కి తిరుపతి రీచ్ అయ్యి 3 o'clockకి నేను మా ఫ్రెండ్తో కలిసి మెట్ల దారిలో తిరుమలకి వెళ్ళాలనేసి అనుకున్నాను. బట్ మేము తిరుపతి రీచ్ అవ్వడమే ఈవినింగ్ 5 అయింది. అందులోని అంత పెద్ద వర్షం పడింది. సో ఎలా కాదన్నా మేము స్టార్ట్ అయ్యేటప్పటికి చీకటి పడిపోతుంది. సో అంత పెద్ద వర్షం పడింది, ఇంకా చీకట్లో పులులవి కూడా తిరుగుతున్నాయి. సో పోలీసులు ఎలో చేయరు మెట్ల మార్గంలో అని చెప్పి విన్నాను. బట్ ఫైనల్గా అనుకున్నది అయితే బాగుంటుంది అని చెప్పి ఒక హోప్తో ముందుకెళ్ళాను. నాకు రూమ్ పైన కొండ మీద తిరుమలలో దొరకలేదు. సో కిందనే తిరుపతిలో విష్ణు నివాసం బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ మార్నింగ్ 11 o'clock నుంచి అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాడు బెంగళూరు నుంచి. అరే ఏదో చెప్తున్నారు. వీడు బీటెక్లో నా బెస్ట్ ఫ్రెండ్. ఇది మా కాలేజ్ డేస్లో మేము తీసుకున్న పిక్చర్. వాడికి దర్శనం టికెట్ కూడా లేదు. కేవలం నేను వస్తున్నానని చెప్పానని నన్ను కలవడానికి వచ్చాడు వాడు బెంగళూరు నుంచి. సో ఇద్దరం కలిసి అలా ఈవినింగ్ ఆల్మోస్ట్ 7:30 అయింది మేము మెట్ల మార్గంలో స్టార్ట్ అయ్యేటప్పటికి. అక్కడ పోలీస్ని అడిగితే వాళ్ళు నైట్ 9 o'clock వరకే అలౌ చేస్తారు మెట్ల మార్గంలో, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. సో ఇంకా నా హ్యాపీనెస్కి అయితే అసలు లిమిట్స్ లేవు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మెట్లు ఎక్కుతున్నంతసేపు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా మొబైల్ వాడకూడదు అని చెప్పి అనుకున్నాను. మధ్యలో ఓన్లీ ఇలా రెస్ట్ పాయింట్స్ దగ్గర మొబైల్ వాడి జస్ట్ ఇంట్లో వాళ్ళకి అలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. నైట్ టైం ఎక్కుతున్నాను కదా, వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. నైట్ టైమ్స్ వెళ్తున్న వాళ్ళ సేఫ్టీ కోసం ఇలా గుంపులుగా పంపిస్తారు. అలానే మనతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నడుస్తారు టైగర్ జోన్ కంప్లీట్ అయ్యే వరకు. సో ఆల్మోస్ట్ అలా ఆగి వెళ్ళడం వల్ల మాకు నైట్ 11:30 అయింది మేము తిరుమల రీచ్ అయ్యేసరికి. ఎవరైనా తిరుమలలోని 2 days స్టే చేయడానికి ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి మంచి టిప్ చెప్తాను. నేను ఇప్పుడు చూపిస్తున్న ఆఫీస్ ఉంది కదా, దీన్ని సిఆర్ఓ ఆఫీస్ అంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్న ఆర్జిత లక్కీ డిప్ కౌంటర్స్ అని ఉంది కదా, ఇక్కడ మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 మీకు నెక్స్ట్ రోజు సుప్రభాత సేవ టికెట్స్ దొరకడానికి ఆఫ్లైన్ లక్కీ డిప్ వేస్తారు. మీకు టైం ఉంది అనుకుంటే మీ ఆధార్ కార్డ్స్ తీసుకువెళ్ళి ఇక్కడ డిప్ వేయండి. మీకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సేవ దొరకడానికి. నేను చెప్పింది ఓపెనింగ్ లైన్. మాది ఎర్లీ మార్నింగ్ 1 o'clock దర్శనం. అంగప్రదక్షిణం టోకెన్స్ బుక్ చేశాను నాకు మా వైఫ్కి. సో మేము రీచ్ అయినప్పటికే 11:40 అయిపోయింది కదా. సో టైం కూడా ఎక్కువ మిగలలేదు. మేము వెళ్ళేసరికి తేజు ఆల్రెడీ బస్సులో రీచ్ అయిపోయి ఉంది, వెయిట్ చేస్తుంది కొండ మీద. ఇంకా తలనీలాలు ఇచ్చేసి స్నానం చేసేసి దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. అంగప్రదక్షిణం కంప్లీట్ చేసుకొని దర్శనం అయ్యాక లడ్డూలు తీసుకొని ఇంకా అలా వచ్చి ఈ ప్లేస్లో ప్రశాంతంగా కూర్చున్నాము. ఇంకా అక్కడ ఉన్న వరాహస్వామి గుడికి వెళ్ళాము. అన్ని దర్శనాలు అనుకున్నట్టు కంప్లీట్ అయ్యాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా తిరుమలలోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని బస్ తీసుకొని కింద రూమ్కి వెళ్ళిపోయాము. తిరుపతిలో రూమ్కి రీచ్ అయ్యేసరికి 9:30 అలా అయింది. అంటే ముందు రోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచాను. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి మళ్ళీ పడుకున్నాను. అంటే 31 hours నేను మెలకువ ఉన్నాను. ఎక్కడో మంచి రెసిడెన్స్కి తీసుకెళ్ళి
ఇంకా రూమ్కి వెళ్ళి మంచి స్లీప్ వేసి ఆఫ్టర్నూన్ లేచాక చాలా ఆకలేసింది. ఇంకా మా తిరుపతి ఫ్రెండ్ అడిగి వాడి హోటల్ సజెస్ట్ చేస్తే వెజ్ మీల్స్ తినాలని వెళ్ళాను. అసలు ఈ మీల్స్ తిన్నాక నిజంగా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఉంటాం కదా, సో చాలా మిస్ అవుతాము మన సైడ్ ఫుడ్ని. మీలో ఎవరైనా కూడా నాలా అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఉంటే మీరు ఎలా మన ఫుడ్ని మిస్ అవుతారో కామెంట్ చేయండి. సాటిస్ఫైడ్. ఫుడ్ కంప్లీట్ అయ్యాక రూమ్కి వెళ్ళి మళ్ళీ ప్యాకింగ్ అవి కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ గోవిందరాజ స్వామి గుడికి వెళ్దామనేసి బయలుదేరాము. బట్ అన్లక్కీగా అక్కడ దర్శనం స్టాప్ చేసి ఉంచారు. మళ్ళీ నైట్ 8 o'clockకి స్టార్ట్ అవుతుందన్నారు. కానీ ఆ టైంకి మాకు వైజాగ్ ట్రైన్ కూడా ఉంది. సో ఇంక మేము దర్శనం లేకుండానే వెనక్కి వెళ్ళిపోయాము. సో అలా బాధగా వెనక్కి వెళ్తున్న మాకు ఒక మిరాకిల్ జరిగిందని చెప్పొచ్చు. మేము వెళ్తున్నప్పుడు దారిలోని దేవుడిని ఊరేగిస్తూ మా వైపు తీసుకొస్తూ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళు వెళ్తూ వెళ్తూ కరెక్ట్గా మేము నించున్న ప్లేస్ దగ్గరే వాళ్ళు ఆగారు. దేవుడు మాకు దర్శనం ఇవ్వడానికి ఆగాడు అనిపించింది. సో అప్పుడే అనుకున్నాము దేవుడు లోపల దర్శనం ఇవ్వకపోయినా బయట దర్శనం ఇచ్చారు మనకి అనేసి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ మూమెంట్ జరిగిన తర్వాత. సో ఇంకా ఫైనల్గా తిరుపతికి బాయ్ బాయ్ చెప్పేసి మేము వైజాగ్ ట్రైన్ పట్టుకోవడానికి రేణిగుంట స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. సో ఈ 2 days డివోషనల్గా మా జర్నీ కంప్లీట్ అయింది తిరుపతిలోని. నెక్స్ట్ వైజాగ్లో జాయ్ఫుల్ జర్నీ స్టార్ట్ అవబోతుంది. ఆ బ్లాగ్ కూడా వస్తుంది, చూడండి. నీ వయసు చెప్పు. 77 చప్పట్లు కొట్టాలి అందరూ కలిపి. మరి కొట్టాలి అందరూ కలిపి. రెడీ 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 Okay. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you.
మేము వైజాగ్ రీచ్ అయిన రోజే మా ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి అటెండ్ అయ్యాము. అండ్ అదే రోజు మా అమ్మమ్మ బర్త్డే కూడా. సో ఆ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మా వాళ్ళందరితో కలిసి మా అమ్మమ్మ బర్త్డే సెలబ్రేట్ చేశాము. ఇంకా నెక్స్ట్ డే మా మదర్ ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు అదే స్కూల్లోని. సో మా మదర్ ఫైనల్గా స్టెప్ డౌన్ చేస్తున్నారు అక్కడ సర్వీసెస్ నుంచి. అందుకే వాళ్ళు ఒక ఫేర్వెల్ ఫంక్షన్ అరేంజ్ చేశారు. అది కూడా అటెండ్ అయ్యాము. ఆ ఈవెంట్ కంప్లీట్ చేసుకున్నాక ఆ రోజు ఈవినింగ్ నరసింహ మూవీకి వెళ్ళాము. మా చిన్నప్పుడు నేను చాలా మూవీస్ చూశాను ఈ థియేటర్లోని. అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఉండడం వల్ల మూవీస్కి ఓన్లీ మల్టీప్లెక్స్కే వెళ్ళాల్సి వస్తుంది. సో మన సైడ్ అవడం వల్ల హాయిగా ఒక సింగిల్ స్క్రీన్లో ఇలా ఫ్యామిలీతో కలిసి మూవీ చూసాము. and lead to suffocation, even death. మీరు సకల ప్రాణులకు ఉపశమనం కలిగించారు. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హిరణ్యకశ్యపో, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్ హే ప్రభు, శాంతించండి. సో ఫ్యామిలీతో కలిసి ఒక మంచి మూవీ చూసాము చాలా రోజుల తర్వాత. మూవీ అంతా నార్మల్గానే ఉంది కానీ లాస్ట్ క్లైమాక్స్ 30 minutes అయితే చాలా బాగుంది. సో అలా 10 days తెలియకుండా గడిచిపోయాయి తిరుపతి అండ్ వైజాగ్లో. ఫైనల్గా మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఈ వ్లాగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ వ్లాగ్లో మీకు ఏమైనా పర్టికులర్ పార్ట్ బాగా నచ్చినట్టయితే దాని గురించి కూడా చెప్పండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.